పోతున్నా వెళ్తున్నా ఏఆర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయినటువంటి శ్రీ ఎస్ చంద్రమోహన్ గారి సారథ్యంలో అద్భుతమైన పర్యటన నిర్వహించినటువంటి పోలీసు సోదరులందరికీ కూడా ఒక్కసారిగా గట్టిగా కరతాళాలతో అభినందనలు తెలియజేద్దాం. లయబద్ధంగా క్రమశిక్షణగా అద్భుతమైన పర్యటన నిర్వహించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు గారు ఇచ్చేసినటువంటి అతిథులతో ఆత్మీయ కరచాలనం ఉంటుంది. తర్వాత శకటాల ప్రదర్శన రెడీగా ఉండాలి. కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర సమరయోధులు మరియు వివిధ రంగాల్లో సేవలు అందించిన ప్రముఖులతో మంత్రివర్యుల పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఈలోపు శకటాల వారు రెడీ కావాలండి. ముందుగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వారు, తర్వాత జిల్లా నీటి యాజమాన్య సంస్థ, మూడవదిగా మున్సిపల్ శాఖ వారు, తర్వాత గృహ నిర్మాణ శాఖ, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, జిల్లా విద్యాశాఖ మరియు వ్యవసాయ శాఖ, జిల్లా అగ్నిమాపక శాఖ, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ, రోడ్డు మరియు భవనాల శాఖ, వీరందరూ కూడా ఈ క్రమ పద్ధతిలో రావాలి. వీరికంటే ముందుగా డీకే కళాశాల విద్యార్థులు మన ముందుకు వస్తున్నారు. ఒక సెక్రటరీ వారందరూ కూడా రెడీగా ఉండాలి. వారికంటే ముందుగా డీకే గవర్నమెంట్ కళాశాల నుంచి దాదాపు 100 మంది యువ ఛాంపియన్స్ ఒక లక్ష్యంతో మన ముందుకు రాబోతూ ఉన్నారు. వెయిట్ 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 డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి స్వాతంత్ర సమర యోధులు, గౌరవ ప్రజాప్రతినిధులు, ఇతర ఆత్మీయ అతిథులతో గౌరవ మంత్రివర్యులు గారు ఆత్మీయ సమావేశం నిర్వహిస్తూ అందరికీ పరస్పరం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నారు. మరొక్క మారు అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ యావత్ భారతావని స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సంబరంగా జరుపుకుంటున్న వేళ మన సింహపురిలో కూడా అంబరాన్నంటే సంబరాల్లాగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మనం జరుపుకుంటూ ఉన్నాము. ఇప్పుడు కవాతు ప్రదర్శన ఉంటుంది. ముందుగా మన ముందుకు వస్తున్నారు
దొడ్ల కౌసల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థులు దాదాపు 100 మంది మన ముందుకు కవాతుగా వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్. క్లైమేట్ యాక్షన్ వాలంటీర్స్ పరేడ్ మనం చూస్తూ ఉన్నాం. నెల్లూరు డీకే గవర్నమెంట్ మహిళా కళాశాల నుండి దాదాపు 100 మంది యువతులు ఛాంపియన్స్గా ఒకే లక్ష్యంతో మన ముందుకు వస్తున్నారు. శుభ్రమైన గాలి, నీరు, నేల, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గుడ్ బై చెప్పండి, ప్రతి ఇంటి నుండి మన భూమి భవిష్యత్తును కాపాడండి అంటూ మన ముందుకు ఈ ఛాంపియన్స్ వస్తూ ఉన్నారు. నేడు ప్లాస్టిక్ భూతం యావత్ భారతావన్నే కాదు ప్రపంచ భూమాతనే ఆక్రమించిన తరుణంలో ప్లాస్టిక్కు వీడ్కోలు పలుకుదాం అంటూ భరతమాత పర్యావరణాన్ని కాపాడుకుందామంటూ నేడు భరతమాతకు శృంఖలాలు తెంచిన రోజు కాబట్టి నేడు మనం ప్రతిజ్ఞ చేస్తూ స్వచ్ఛ భారత్ అనే నినాదంతో మనం ముందుకు పోతూ ఉన్నాం. దాన్ని లక్ష్యంగా చేసుకుని నేడు ఈ 100 మంది యువ ఛాంపియన్స్ శుభ్రమైన గాలి, నీరు, నేల మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే దానికి గుడ్ బై చెప్దామంటూ ప్రతి ఇంటి నుంచి మన భూమిని మన భవిష్యత్తు కోసం మనమే కాపాడుకోవాలి అనే నినాదంతో 100 మంది ఈ యువ ఛాంపియన్స్ వచ్చారు. వారు గౌరవ అతిథులకు ఈ సందేశాన్ని ఇస్తూ ముందుకు సాగారు. తర్వాత మన ముందుకు వస్తోంది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వారి శకటం. రావాలి ప్లీజ్ త్వరగా. అదిగో అదిగో మన ముందుకు వస్తోంది డిఆర్డిఏ శకటం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ. 2000 సంవత్సరంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన వెలుగు పథకం 25 వసంతాలు పూర్తి చేసుకొని ఈరోజు మళ్ళీ మన ముందుకు డిఆర్డిఏ రూపంలో వస్తున్నారు. చూడండి, జిల్లాలో 37,864 సంఘాలతో 3,71,065 మంది డాక్రా మహిళల్ని ఏర్పాటు చేశాం. నిరుద్యోగ యువతకు శిక్షణ మరియు ఉపాధి, సామాజిక భద్రత, పింఛన్ల పంపిణీ, పావర్టీ టు ప్రాస్పరిటీ దిశగా నెల్లూరు జిల్లాను నడిపిస్తున్న డిఆర్డిఏ శకటం మన ముందుకు వస్తుంది. అనేక సంస్కరణలతో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, మొబైల్ బుక్ కీపింగ్ 2.0 వెర్షన్ ద్వారా మన డబ్బులు మన లెక్కలు. సెక్రటరీ వారు కొంచెం త్వరగా రావాలి. ఒక్కసారి మళ్ళీ వారి క్రమ పద్ధతి చెప్తాను. ముందుగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, తర్వాత జిల్లా నీటి యాజమాన్య సంస్థ, 3వది మున్సిపల్ శాఖ, 4 గృహ నిర్మాణ శాఖ, 5 జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, 6 జిల్లా విద్యాశాఖ మరియు సర్వశిక్ష అభియాన్, 7 వ్యవసాయ శాఖ, 8 జిల్లా అగ్నిమాపక శాఖ, 9 స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ, 10 రోడ్లు మరియు భవనాలు శాఖ. వీరందరూ త్వరగా ముందుకు లైన్ లో ఉండాలి ప్లీజ్. చూడండి మొదటి శకటం డిఆర్డిఏ శకటం మన ముందుకు వస్తా ఉంది. చూడండి, పేదరికం లేని సమాజమే మన ప్రభుత్వ లక్ష్యం అంటూ అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి శకటం డిఆర్డిఏ శకటం. పేదరికం నుండి అభివృద్ధి వైపు పయనిస్తున్న మహిళ, ఆత్మవిశ్వాసం ఆమెకు ఆభరణం, ఆర్థిక స్వేచ్ఛ అమృత ధార, సంకల్పమే శక్తిదాయకం, స్వయం ఉపాధి వెన్నుదన్ను. ఆమె ఆశయం, ఆమె దృక్కోణపు నైపుణ్యం దిశగా సమానత్వం, అభివృద్ధి, స్వయం సమృద్ధి అంటూ మన ముందుకు వస్తున్నారు. అలాగే పేదరికం నుండి వ్యాపారవేత్తలుగా మహిళలు అనేక రంగాల్లో ఈరోజు ముందుకు వెళ్తున్నారు. ఒక్కొక్క సభ్యురాలు 2 లక్షల వరకు బ్యాంకు నుండి రుణాలు పొందే అవకాశాన్ని మన ప్రభుత్వం కల్పించింది. స్త్రీ నిధి ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 9,721 మందికి 70.14 కోట్లు మంజూరు చేయడమైనది. వివిధ శాఖల్ని సమన్వయం చేసుకుంటూ ఆదాయాలు పెంపొందించుకునేలా ముందుకు సాగుతున్న మహిళలు మన జిల్లాలో చూస్తున్నాం. వ్యాపారవేత్తలుగా ఎదగడానికి డ్వాక్రా మహిళల కోసం అరటి నారతో ఉత్పత్తులు చాలా ఏర్పాటు చేశారు. గానుగ ద్వారా నూనెల తయారీ, అలాగే పసుపు మరియు కారం తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేశారు. అలాగే వుడన్ కల్ట్రీ ఉదయగిరి వెల్ఫేర్ సొసైటీ ద్వారా 200 మంది ఎస్హెచ్జి మహిళలు బ్యాంకు ద్వారా రుణాలు పొంది వారి పూర్వీకుల నుంచి ఇచ్చిన చెక్క నగిషీలు తయారు చేసి ఆర్థిక స్వావలంబనతో ఎకో ఫ్రెండ్లీ మరియు సాంప్రదాయ సహజ సిద్ధ వస్తువులు తయారు చేస్తున్నారు.
DDU GKY ద్వారా ఈరోజు అనేక మంది గ్రామీణ మహిళలు ఎంతో ఉపాధి పొందుతున్నారు. పేదల సేవలో మన ప్రభుత్వం అర్హులైన ప్రతి పేదవారికి 1వ తేదీ నాడు 16 రకాలైన పెన్షన్లు పంపిణీ చేస్తుంది. ఇంటి వద్దనే నేరుగా పంపిణీ చేస్తుంది. చూడండి, అరటి నార ఉత్పత్తులు ఒకవైపు, డిజిటల్ MCP ద్వారా మహిళలకు బ్యాంకు రుణాలు ఒకవైపు, ఆర్థిక స్వావలంబన ఏ విధంగా ఉందో కంటికి కట్టినట్లుగా చూడండి. శకటంలో ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో. జిల్లాలో 3,80,845 మందికి 130 కోట్ల రూపాయలతో కొత్తగా 5,485 మంది స్పౌస్ పెన్షన్లను పంపిణీ చేయడం జరిగింది. స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో అందుకున్న విజయాలను అందరికీ పంచుదామని DRDA వారు విశ్వసిస్తున్నారు. మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. తర్వాత మన ముందుకు వస్తోంది జిల్లా నీటి యాజమాన్య సంస్థ. జలం జగతికి ఆధారం. అదిగో అదిగో వస్తున్నాయి ఉపాధి హామీ ప్రగతి రథ చక్రాలు. కరువు పీడిత ప్రాంతాల వలసలను నివారిస్తూ, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందిస్తూ, అమృత సరోవరాల రూపంలో చెరువులను అభివృద్ధి పరుస్తూ, క్షామ భూమిని సస్యశ్యామలం చేస్తూ, పండ్ల తోటల పంపకాలతో చిన్న సన్నకారు రైతు వ్యక్తిగత ఆస్తులను సుస్థిరం చేస్తూ, మూగజీవుల దాహార్తిని తీర్చుటకు ప్రతి గ్రామంలో పశువులకు నీటి తొట్టెలు మరియు షెడ్లను నిర్మిస్తూ, మౌలిక సదుపాయాల కల్పన దిశగా ప్రతి గ్రామము, ప్రతి నందు రోడ్లు, ఇంకుడు గుంతలను నిర్మిస్తూ వస్తోంది మన ముందుకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ శకటం. గ్రామీణ ప్రాంతాలలోని నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రధాన లక్ష్యం. గ్రామీణ ప్రాంతాలలో పనులు చేయడానికి ముందుకు వచ్చే ప్రతి నైపుణ్యం లేని శ్రామికుల కుటుంబాలను ఏడాదిలో కనీసం 100 పని దినాలు కల్పించడం, గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర ఆస్తులు ఏర్పాటు గావించి పేదల జీవనోపాధుల వనరులను పెంపొంద చేయడం ద్వారా వారి సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరం నందు 65 లక్షల పని దినాలు చేయవలని లక్ష్యం కాగా, ఎప్పటికే 60 లక్షల పని దినాలు పూర్తి చేయడం జరిగింది. ఇందులో భాగంగా వేతనాల రూపంలో 143 కోట్ల రూపాయలు, మెటీరియల్ రూపంలో 50 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లాలో 1522 కుటుంబాలకు 100 రోజుల పని దినాలను కల్పించడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరం గాను 3,500 ఎకరాలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు జిల్లాల్లో 1,622 ఎకరాల్లో పండ్ల మొక్కలు పంపకం మంజూరు కాగా 1,200 ఎకరాల్లో పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ విధంగా పురోగతితో ముందుకు పోతూ ఉంది మన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. గట్టిగా చెప్పట్లు. అదిగో నెల్లూరు నగరపాలక సంస్థ శకటం మన ముందుకు వస్తా ఉంది. నెల్లూరు నగరం అంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదర్శంగా నిలవబడిపోతుంది. చూడండి, NTR సుజల స్రవంతి పథకం ద్వారా శుద్ధి చేయబడిన త్రాగునీరు ప్రతి ఒక్కరికి 20 లీటర్ల నీరు 2 రూపాయలకు అందిస్తున్నారు. 4.8 కోట్ల వ్యయంతో ప్రతి ఒక్కరికి త్రాగునీరు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 11 ప్రాంతాల్లో రిమోట్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ద్వారా, అలాగే మిగిలిన 25 RDO త్వరలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రతిరోజు 3 మదర్ ప్లాంట్ ద్వారా 15 లక్షల లీటర్ల శుద్ధి చేసిన నీటిని అందిస్తున్నారు. పేదవాడు కాదు, మధ్యతరగతి కాదు, అన్ని వర్గాలకి మంచినీళ్ళు అందించడమే మన ఆశయం. అలాగే స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో ఈరోజు జాతీయ స్థాయిలో 130 నుంచి మన నెల్లూరు నగరం 37వ స్థానానికి వచ్చింది. రాష్ట్ర స్థాయిలో 9వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎక్కాం. కొట్టండి క్లాప్స్. మన నగరం అద్భుతంగా అభివృద్ధి చెందింది. దానికి నెల్లూరు నగరపాలక సంస్థ. ఈరోజు నెల్లూరు అంటే పార్కులు అంటే నెల్లూరే. మన మంత్రి గారు ఎటు చూసినా చేత తీరడానికి, పేదవాళ్ళకి, పసిపిల్లలకి, వృద్ధులకి సాయంత్రం సేద తీరడానికి పార్కులు ఏర్పాటు చేశారు. 22 పార్కులను 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించి ఆట పరికరాలు, ఓపెన్ జిమ్, పచ్చదనంతో ఏర్పాటు చేశారు. ఇంకా 34 కొత్త పార్కులు ఏర్పాటు చేయడానికి 12 కోట్లతో మనకి నిధులు సమీకరించారు. అలాగే AMRU UIDF ద్వారా అనేక కార్యక్రమాలని మన జిల్లాలో పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేస్తుంది. వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. స్వచ్ఛ భారత్ నినాదంతో యావత్ భారతావని కూడా
స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్న తరుణంలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ నెల్లూరు నగరపాలక సంస్థ ఆధునిక యంత్రాల ద్వారా నెల్లూరు నగరాన్ని పరిశుభ్రం చేయడానికి కంకణం కట్టుకుని ఆ పరికరాలన్నీ కూడా మన ముందుకు ప్రదర్శిస్తూ ఉంది. ఇవి వీధులు శుభ్రం చేసేటువంటి మిషన్లు. ఇవన్నీ కూడా చెత్త, పొడి చెత్త, తడి చెత్త విడివిడిగా సేకరించడం, వాటి ద్వారా తిరిగి మళ్ళీ మనం ఎరువు తయారు చేసుకునేందుకు ఉపయోగించడం. ఎందుకంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం కాబట్టి నెల్లూరు నగరపాలక సంస్థ కంకణం కట్టుకొని యావత్ నెల్లూరు జిల్లాని స్వచ్ఛ జిల్లాగా రూపొందించాలని గతంలో కూడా మన జిల్లా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి స్వచ్ఛ సర్వేక్షణలో పథకం గెలిచి ఉంది. ఈసారి కూడా మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆ దిశగా ముందుకు అడుగులు వేస్తోంది. వారికి ఒక్కసారిగా గట్టిగా చప్పటితో అభినందనలు తెలియజేద్దాం. తర్వాత మన ముందుకు వస్తోంది గృహ నిర్మాణ సంస్థ. నెల్లూరు జిల్లాకు సంబంధించిన PMYA BLC మరియు PMIAY పథకం ద్వారా 97,445 గృహాలు మంజూరు కాబడినవి. వీటిలో 975 NTR నగర్ లేఅవుట్లో 62,522 గృహాలు కలవు మరియు సొంత స్థలాల్లో 34,923 గృహాలు మంజూరు చేయబడింది. మంజూరు కాబడిన 97,445 గృహాల్లో 70,059 గృహాలు మొదలు పెట్టుబడి 882 కోట్ల రూపాయలు ఖర్చు చేయబడి ఇప్పటి వరకు 39,750 గృహాలు పూర్తి కాబడ్డాయి. మనిషి యొక్క కనీస అవసరాల్లో కూడు గూడు అనేది ఎంతో ముఖ్యమైనది. అది ప్రభుత్వం భావించి ప్రతి ఒక్కరికి గృహాన్ని అందించాలనే లక్ష్యంతో గృహ నిర్మాణ సంస్థ వారు లబ్ధిదారుడు కన్నా గృహములు పక్కా గృహములకు మారిన విధానాన్ని నేడు కచ్చా గృహం నుంచి పక్కా గృహానికి ఏ విధంగా మారారో మనం చూడండి. బ్రహ్మాండంగా గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి గృహ నిర్మాణ శాఖ ప్రతి ఒక్కరికి పక్కా గృహాలు నిర్మించాలని చెప్పి బ్రహ్మాండంగా ఈరోజు ఎన్నో గృహాలు నిర్మించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవానికి సిద్ధం చేసిన సందర్భంగా సచివాలయాల్లో కూడా ఈరోజు గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఒక పూరి ఇంట్లో ఉన్న లబ్ధిదారుడు ప్రభుత్వం వారు ప్రకటించిన PMAY 2.0లో గృహం పొందుటకు సంబంధిత సచివాలయంలో తగు డాక్యుమెంట్ సమర్పించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి గావించి గృహ నిర్మాణ సంస్థ కార్యంలో మంజూరు పొందిన విధానం మనందరికీ ఎంతో అభివృద్ధి చెందినటువంటి దృశ్యాలు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నారు. చూడండి, ఒక గృహ నిర్మాణ సంస్థ అందమైన పక్కా గృహ నిర్మాణం చేసుకుని సుఖవంతమైన జీవనం కొనసాగించవచ్చున్న దృశ్యాలు మనకు కళ్ళకు కట్టినట్లుగా మన గృహ నిర్మాణ శాఖ వారు ప్రదర్శించారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్. తదుపరి మన ముందుకు వస్తున్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వారి శాఖటం. చూడండి, వైద్యులు అనేవాళ్ళు కనిపించే దేవుళ్ళు అంటారు. మనకి ప్రాణాలు పోస్తున్న వాళ్ళే మన డాక్టర్లు. అలాంటి వైద్య ఆరోగ్య శాఖ ఆరోగ్యం లేకపోతే మనం జీవించలేము. అందుకే ఆరోగ్యాన్ని ప్రసాదించే వైద్యులు మన ముందుకి జిల్లా స్థాయిలో NTR వైద్య సేవ పేరుతో 3,255 జబ్బులకు 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందిస్తున్నారు. ఈరోజు తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని, మాతా శిశు మరణాలను నివారించడానికి ఏ స్త్రీ కూడా బిడ్డకు జన్మనిస్తూ మరణించకూడదని చెప్పి వాళ్ళ ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి వైద్య సిబ్బంది, ఆశా జీవులు, అలాగే నర్సు వర్కర్లు కూడా నిరంతరం గ్రామాల్లో పర్యటిస్తూ వీధిలో కూడా గర్భస్థ పిండ నిర్ధారణ పరీక్షలు నిషేధిస్తూ ఆడపిల్లను పుట్టనిద్దాం, ఆడపిల్లను బతకనిద్దాం, ఆడపిల్లను చదవనిద్దాం, ఆడపిల్లను ఎదగనిద్దాం అంటూ ఈ రోజు కంకణం కట్టుకొని మన ముందుకి ఆడపిల్లే మనకి దేవతగా ఈరోజు బేటీ బచావో బేటీ పడావో, ఆడపిల్లని బతకనిద్దాం, ఆడపిల్లని చదవనిద్దాం అంటూ గ్రామాల్లో కూడా 18 సంవత్సరాలు నిండకుండా ఎవరైతే పెళ్లిళ్ళు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించి తక్కువ వయసులో చేసుకుంటే ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఎలాంటి జబ్బులు వస్తాయి, బిడ్డలు అంగవైకల్యంతో ఎలా పుడతారనేది అవగాహన కల్పించి ఈరోజు మన వైద్య ఆరోగ్య శాఖ ఫ్రైడే డ్రైడే పేరుతో మనకి దోమలు కుట్టకుండా, దోమకాటు వ్యాధులు రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్న వైద్య ఆరోగ్య శాఖకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియతూ, టీబీ ఓడిపోతుంది, దేశం గెలుస్తుంది, టీబీ సంపూర్ణ స్వస్థతకు ఖచ్చితమైన హామీ డాట్స్ అంటూ ఈ శాఖకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో కుయ్ 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 అనగానే
108, 104 ఇవి అమృత సంజీవనులు. ఎవరికి బాగలేకపోయినా, నిరక్షరాస్యుడైనా అక్షరాస్యుడైనా ప్రమాదం జరిగిన వెంటనే గుర్తొచ్చే నంబరు 108, 104. 104 వస్తుంది మన దగ్గరికి. ఎక్కడికైనా సంచార వైద్యశాల పేరుతో ఎక్కడ మందులు అవసరమో ప్రజల వద్దకే పాలన అంటూ ఆ పేదల దగ్గరికి వెళ్ళి అవసరమైన మందులు ఇస్తున్నారు. అదిగో వెనక కూడా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ ద్వారా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్. తల్లి బాగుండాలి, గర్భస్థ శిశువు నుంచి ఆ బిడ్డ పెరిగే వరకు కూడా వాళ్ళకి ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ మందులు ఇస్తూ మంచి ఆహారాన్ని అందిస్తూ వైద్య సంక్షేమ శాఖకు అభినందనలు తెలియజేస్తున్నాం. అదిగో వస్తోంది విద్యాశాఖ. విద్యాశాఖ సమగ్ర శిక్ష సంయుక్తంగా నిర్వహించబడుతున్న విద్యా ప్రగతి రథచక్రం మన ముందుకు వస్తోంది. విద్య లేని వాడు వింత పశువు అన్నారు రాయప్రోలు వారు. విద్య మానవ జీవన మనుగడకు నిదర్శనం. విద్యార్థులలో మానసిక వికాసానికి, సమ్మిళిత విద్యను ప్రోత్సహించడానికి పాఠశాలల్లో తల్లిదండ్రులను మమేకం చేయుటకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా విద్యార్థి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులతో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ని 50,40,000 మందితో నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డులో సాధించింది. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా 1.5 కోట్ల మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 3,50,000 మొక్కలను మాకే నామ్ హర్ ఘర్ ఏక్ పేడ్ పేరుతో తల్లితో పాటు విద్యార్థులను కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా తల్లి రుణాన్ని, భూమి రుణాన్ని మేలు చేయడం ద్వారా, హరితమాల వేయడం ద్వారా భూమాత రుణాన్ని తీర్చుకునే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సగర్వంగా చేపట్టింది. దేశంలో ఎక్కడా లేని విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి, పై చదువుల కొరకు వనరులు సమకూర్చుడు కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనం పథకం ద్వారా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న ప్రతి బిడ్డకు 15,000 రూపాయల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. తద్వారా మన జిల్లాలో 2,90,000 మందికి 435 లక్షల రూపాయలు లబ్ధి చేరింది. దేశంలోనే ప్రప్రథమంగా పాఠశాలను బలోపేతం చేయడంలో భాగంగా మోడల్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి తరగతి గదికి ఒక ఉపాధ్యాయులు నుంచి ప్రతి విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడే విధంగా వినూత్న కార్యక్రమం శ్రీకారం చేయడం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సగర్వంగా చేపట్టింది. విద్యాశాఖకు ఒక్కసారిగా కర్తవ్యాలతో అభినందనలు తెలియజేద్దాం. ఓకే, నెక్స్ట్ అదిగో వస్తుంది వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖల శకటం మన ముందుకు వస్తుంది. దేశానికి వెన్నెముక రైతు. రైతు లేకపోతే అన్నం లేదు. ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్న వ్యవసాయ శాఖని ఈరోజు కూడా కాపాడుకుంటూ మనందరికీ పిడికిడి మొతికలు దొరుకుతున్నాయంటే ఆ రైతు యొక్క గొప్పతనమే. ఆ వ్యవసాయ శాఖ దాని అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో భూసార పరిరక్షణ ధ్యేయంగా రైతన్నల సాగు ఖర్చు తగ్గించడానికి ఖరీఫ్ సీజన్లో 30,916 మట్టి నమూనాలను విశ్లేషించి రైతులకు అందించారు. పచ్చి రొట్ట ఎరువుతో మట్టికి జీవనం, నేలసారం పెంపు, నేల నిర్మాణం పటిష్టం, ఆరోగ్యకరమైన నేల సాగు ఖర్చును తగ్గిస్తుంది. 25% ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తుంది. 50% రాయితీపై పచ్చి రొట్ట విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 1,742 క్వింటాల పచ్చి రొట్ట విత్తనాలను 5,178 రైతులకు అందజేశారు. మన జీవన ఎరువులు వినియోగిస్తే 10% రసాయన ఎరువులు ఆదా అవుతుంది మరియు పంటకు కూడా బలం చేకూరుతుంది. జీవ నియంత్రణ పద్ధతి ద్వారా తెగుళ్లను నివారించడానికి సూడోమోనాస్, ఫ్లోరాసెస్, ట్రికోడెర్మా, విరివిడి వాడకం పురుగుల మందు తగ్గించి పంట పెరుగుదలకు సహాయపడతాయి. స్వదేశీ ప్లాంట్లలో తయారయ్యే నానో మరియు యూరియాతో సబ్సిడీ అవసరం లేకుండా తక్కువ ధరకు స్వదేశీ యూరియా దేశానికి లబ్ధి మరియు పర్యావరణ నేల కాలుష్య నియంత్రణకు తోడ్పడుతుంది. పొలం పిలుస్తోంది మరియు పొలం బడి కార్యక్రమాల ద్వారా పంటల యాజమాన్య పద్ధతులు, ప్రభుత్వ పథకాలు, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నారు. కూలీల ఖర్చు తగ్గించడానికి వ్యవసాయ యంత్రీకరణ పథకం ద్వారా యంత్ర పరికరాలను మరియు డ్రోన్లను సబ్సిడీ ద్వారా అందిస్తున్నారు. CCRC కార్డులకు సంబంధించి వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ శాఖ సమన్వయంతో కౌలు రైతులకు మంజూరు చేసి తద్వారా ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలైన ఉచిత పంటల భూమి, 0 వడ్డీ పంట రుణాలు ప్రభుత్వం ద్వారా మద్దతు ధరతో పంటను కొనుగోలు చేయుటకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. చూడండి, మన శకటంలో ఒక పక్క ఉద్యానవన శాఖ,
5 ఎకరాల లోపు ఉన్న SC ST రైతులకు 100% రాయితీ. పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ, వ్యవసాయ శాఖ అద్భుతమైన శకటాన్ని తీర్చిదిద్దిన శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వెనక కాల్ 1962 హెల్ప్ లైన్ ద్వారా పశు ఆరోగ్య సేవలు కూడా అందిస్తున్నారు. ఎక్కడైనా నోరు లేని జీవాలకి వైద్యం అందించాలంటే దానికి ఆ జీవాలను అక్కడికి తీసుకురాలేకపోయినా 1962కి హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తే వాళ్లే వచ్చి ఆ జీవులకు అవసరమైన మందులు ఇచ్చి ఇంజక్షన్లు ఇచ్చి బతికించేదానికి సర్వ సేవలు అందిస్తున్న ఈ పశు ఆరోగ్య సేవ వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. వ్యవసాయ శాఖ బాగుంటే దేశం అంతా బాగుంటుంది. ఈ శకటాలు తయారు చేసిన మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. తరువాత మన ముందుకు వస్తుంది రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ. ఎవరైనా డబ్బు సహాయం చేస్తాం, మాట సహాయం చేస్తాం, భోజనం సహాయం చేస్తాం, కానీ ప్రాణం పణంగా పెట్టి సేవ చేసే ఏకైక శాఖ అగ్నిమాపక సేవల శాఖ. గట్టిగా ఒక్కసారి కరతాళాలతో వారికి స్వాగతం పలుకుతాం. రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ వారి అగ్నిమాపక శకటం మన ముందుకు వస్తోంది. ఫైర్ ఫైటర్స్ మన ముందు ప్రదర్శనగా కదులుతూ ఉన్నారు. ఇది అన్ని రకాలైన అగ్ని ప్రమాదాల నుండి ప్రజల ప్రాణాలను, ఆస్తి నష్ట నివారణ చర్యలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఎవరికైనా సహాయం చేయాలంటే మాట సహాయం, ధన వస్తు రూప కనక సహాయం చేస్తాం, కానీ ప్రాణాలను పణంగా పెట్టి ఎదుటి వారి యొక్క ప్రాణాలను కాపాడే ఏకైక శాఖ అగ్నిమాపక శాఖ. వారికి కూడా గట్టిగా ఒక్కసారి కరతాళాలతో అభినందనలు తెలియజేద్దాం. తర్వాత మన ముందుకు రాబోతోంది స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ. స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ శకటం మన ముందుకు వస్తుంది. ఈనాటి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ వారికి గట్టిగా చప్పట్లతో మనం స్వాగతం పలకాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఢిల్లీలో నిర్వహిస్తున్నటువంటి పరేడ్ కార్యక్రమంలో ఈ శిశు సంక్షేమ కార్యక్రమం నుంచి అంగన్వాడీ సూపర్వైజర్ని, ఆయాలని సమానంగా ఈరోజు సత్కరిస్తోంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పథకాల ప్రచారంలో వీరి యొక్క పాత్ర ఎంతో గొప్పది. కాబట్టి వీరి సేవను గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం నేడు దాదాపు ప్రతి రాష్ట్రం నుంచి 4 అంగన్వాడీ సూపర్వైజర్లు మరియు ఆయాలను ఈరోజు ఢిల్లీలో వారికి సగౌరవంగా పథకాలను అందజేస్తూ ఉన్నారు. అక్కడ దేశం బాగుంటుంది. స్త్రీలు శిశు సంక్షేమ శాఖ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖకి ప్రాధాన్యత ఉన్నది. తల్లి ఆరోగ్యం కోసం, తల్లి గర్భంలోనే బిడ్డ ఆరోగ్యం కోసం నిరంతరం మన ప్రభుత్వం శ్రమిస్తూ ICDS ప్రాజెక్టు ద్వారా 2009 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 12,318 గర్భవతులకు, 12,367 బాలింతలకు 2 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో మనకి అన్ని విధాల సహకారం అందిస్తున్నారు. 3-6 సంవత్సరాల పిల్లలకు ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ ద్వారా PP1, PP2 విద్యను కూడా అందించడం జరుగుతుంది. అలాగే మనకి అత్యాచారానికి యాసిడ్ గురైన 102 మంది బాలికలు మరియు 14 మంది మహిళలకు 52 లక్షల పరిహారం కూడా ఇవ్వడం జరిగింది. బేటీ బచావో, బేటీ పడావో, బాలికలను రక్షిద్దాం, బాలికలను చదవనిద్దాం. భారత ప్రభుత్వం భారతదేశంలో పిల్లల లింగ నిష్పత్తి 0-6 సంవత్సరాల మధ్యలో 2001 అయితే 1000 మందికి 927 మంది ఉన్నారు. 2011లో 1000 మంది అబ్బాయిలకి 918 బాలికలకు పడిపోయింది. ఈ బేటీ బచావో, బేటీ పడావో పథకాన్ని మోడీ గారు 2015లో ప్రారంభించారు. ఇది క్షీణిస్తున్న పిల్లల లింగ నిష్పత్తి సమస్యను పరిష్కరించడం లక్ష్యంగా మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా మానవ వనరుల అభివృద్ధి శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో సమాజంలో బాలికల పట్ల నిర్లక్ష్యం తగదు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే. అమ్మాయి చదువుకుంటే ఆ ఇల్లంతా చదువుకుంటుంది,
అమ్మాయి ఆరోగ్యాన్ని కాపాడాలా, గర్భస్థ శిశువుని కాపాడాలని ఈరోజు ప్రతి బిడ్డ యొక్క బరువుని పుట్టినప్పటి నుంచి కూడా గ్రోత్ డెవలప్మెంట్ గురించి చూస్తూ అంగన్వాడీ కేంద్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు, మంచి ఆహారాన్ని కూడా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. మరి వీళ్ళ యొక్క సేవలు నిరంతరం గ్రామాల్లో అందిస్తున్నారు. బాల్య వివాహాలు, చైల్డ్ బెగ్గింగ్, చైల్డ్ లేబర్, పోక్సో కేసులు వంటి కౌన్సిలింగ్ ద్వారా బాలల సంరక్షణ విభాగం ద్వారా అమలు జరుగుతున్నాయి. అలాగే గృహ హింస చట్టం టీవీ యాక్ట్ 2005 ద్వారా అనేక మంది హింసకు గురయ్యేలోకి ఒక రక్షణ కూడా కల్పించడం జరిగింది. ఈ రోజు మహిళలందరూ కూడా మన ప్రభుత్వం ఈ రోజు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సును కూడా ఈ రోజు మహిళలకు కేటాయించడం జరిగింది. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సుని ప్రారంభిస్తున్నారు. మన జిల్లాలో కూడా గౌరవ మంత్రివర్యులు గారు ప్రారంభిస్తారు. ఇది ఒక వరం. పేద మహిళలు గ్రామాల నుంచి వస్తువులు తెచ్చుకొని టౌన్కి వచ్చి అమ్ముకునేవాళ్ళు కానీ, టౌన్ నుంచి వస్తువులు తీసుకునే వాళ్ళకి కానీ ఉపాధి కోసం అవకాశం చాలా మందికి కల్పించారు. వాళ్ళు స్త్రీ శిశు సంక్షేమ శాఖకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ కింద ఫేజ్ 2 కింద 4,50,00,000 రూపాయలతో 9 పనులు మంజూరు కాబడి 3 పనులు పూర్తయ్యాయి. ప్రణాళికా పనుల కింద 26,05,00,000 రూపాయలతో 11 పనులు, 76 కిలోమీటర్లు మంజూరు కాగా పనులు ప్రారంభించాల్సి ఉంది. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నాబార్డ్ పనుల కింద 16,36,00,000తో 7 పనులు, 57 కిలోమీటర్లు మంజూరు కాగా పనులు ప్రారంభించాల్సి ఉంది. ఎన్టీపీ స్కీమ్ కింద 3 పనులు, 78,50,00,000 రూపాయలతో 41 కిలోమీటర్లు మంజూరు కాబడి పనులు పురోగతిలో ఉన్నాయి. మరియు సిఎస్ఆర్ పథకం కింద 50 కోట్ల రూపాయలతో 2 పనులు, 50 కిలోమీటర్ల పురోగతిలో ఉన్నాయి. అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 2024-25 సంవత్సరంలో 50.62 కోట్ల అంచనాతో 7 రోడ్లు అభివృద్ధి చేయడం జరిగింది. 9.47 కోట్ల అంచనాతో 2 వంతెనల నిర్మాణం చేపట్టబడి పురోగతిలో ఉన్నాయి. అదేవిధంగా నాబార్డ్ పథకం కింద 24.72 కోట్ల అంచనాలతో 16 రోడ్లు మంజూరయ్యి పురోగతిలో ఉన్నాయి. ఈ విధంగా రోడ్ల నిర్మాణంలో రహదారులు మరియు భవనాల శాఖ మరియు పంచాయతీరాజ్ శాఖ సంయుక్తంగా అందమైన రోడ్లు ప్రయాణం మనకు సుగమంగా జరగడానికి వారి యొక్క పరిధిలో అద్భుతంగా సేవలు అందిస్తూ ముందుకు పోతుంది. వారికి కూడా ఒక్కసారిగా గట్టిగా కరతాళ జోలు తెలియజేద్దాం. నేడు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని దాదాపు ప్రభుత్వంలోని అన్ని శాఖల వారు, దాదాపు 10 శాఖల వారు వారి యొక్క ప్రగతి శకటాలను మన ముందు ప్రదర్శించారు. ఒక్కసారిగా వారికి గట్టి కరతాళతో అభినందనలు తెలియజేద్దాం. తదుపరి సాంస్కృతిక కార్యక్రమం తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలు సిద్ధంగా మొట్టమొదట గర్ల్స్ హై స్కూల్, జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ కోవూరు వారిచే ప్రదర్శన ఉంటుంది. ముందుగా సిద్ధంగా వచ్చేసేయాలండి. తదుపరి ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెంట్ స్కూల్ గర్ల్స్ కావలి వారిచే 2వ ప్రదర్శన. 3వది ఎస్ఆర్కే నెక్స్ట్ జనరేషన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఇస్కాన్ సిటీ నెల్లూరు. ఈ మాదిరిగా ఈ 3 ప్రదర్శనలు వరుసలో ఉంటాయి. మొట్టమొదట జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ కోవూరు వారు వచ్చేసేయాలి. రండి అన్న, తొందరగా వచ్చేసేయండి. మీ యొక్క పాటని ఇక్కడికి తీసుకొని వచ్చి మీ టీచరు ఇక్కడ మైక్ దగ్గర ఇవ్వాలి. అందరు కూడా ఎవరైతే ప్రదర్శిస్తున్నారో ఉన్నాయా, సిద్ధంగా ఉన్నాయి. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన అనంతరం మాజీ సైనికులకు అసైన్మెంట్ భూమి పట్టాల యొక్క పంపిణీ ఉంటుంది. వారు కూడా రెడీగా ఉండాలి. 3 ప్రదర్శనలు మాత్రమే ఉంటాయి విద్యార్థుల చేత. తర్వాత మాజీ సైనికులకు అసైన్ భూముల పట్టా పంపిణీ ఉంటుంది కాబట్టి వారు కూడా వేదికకి వచ్చి రెడీగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాము. ముందుగా కోవూరు విద్యార్థులు రావాలి. తర్వాత నెక్స్ట్ రెడీగా ఉండాలి. నెక్స్ట్ ఆర్డర్లో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెంట్ స్కూల్ గర్ల్స్ కావాలి, వారు సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు మన భారతీయుల యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి పెహల్గామ్ అటాక్ ఆపరేషన్ సింధూర్ థీమ్ మీద మంచి ప్రదర్శన ఇవ్వడానికి 70 మంది విద్యార్థులు కోవూరు గర్ల్స్ హై స్కూల్ నుంచి వస్తున్నారు. త్వరగా సిద్ధం కావాలి. తదుపరి కావలి రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ వారు సిద్ధంగా ఉండాలి. చివరిగా ఎస్ఆర్కే నెక్స్ట్ జనరేషన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఇస్కాన్ సిటీ వారు 3వ ప్రదర్శన ఇవ్వాలి.
పెహల్గామ్ అటాక్ అండ్ ఆపరేషన్ సింధూర్ థీమ్ మీద కోవూరు గర్ల్స్ హై స్కూల్ వారు విద్యార్థులు 70 మంది విద్యార్థులు మన ముందు ప్రదర్శన ఇవ్వడానికి వచ్చారు. ఒకసారి త్వరగా సిద్ధం కావాలన్నా. హలో, రెడీ అంటే సిగ్నల్ ఇవ్వండి, ప్రదర్శన మొదలు పెడతాం. మనం పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో ఉన్నాము. 79వ పెహల్గామ్ అటాక్ అండ్ ఆపరేషన్ సింధూర్ థీమ్ మీద కోవూరు గర్ల్స్ హై స్కూల్ బాలికలు చక్కటి ప్రదర్శన ఇవ్వడానికి వచ్చారు. ఓకే, రెడీ సార్? ప్రదర్శించారు. ఆ ప్రతిశకటాలు కూడా అద్భుతంగా, చాలా అద్భుతంగా ప్రకటించిన పరిస్థితి. అయితే ఇక్కడ మనం పెహల్గామ్లో జరిగిన సంఘటన గురించి ఏదైతే ఉందో దాదాపు 70 మంది విద్యార్థుల చేత దానికి సంబంధించిన ఒక ప్రదర్శన కూడా ఇక్కడ చేస్తున్నట్టయితే ఇప్పుడే जम्मू कश्मीर में 2019 के पुलवामा अटैक के बाद सबसे बड़ा आतंकी हमला हुआ है। पहलगाम की डेजर्ट वैली में हुए इस हमले में आतंकियों ने 26 बेकसूर लोगों को मार डाला, जबकि आतंकियों के इस काराना करतूत में 13 लोग जख्मी हुए। దేశం మనదేరా, అనరానరా రేపిక మనదేరా. వినరా వినరా దేశం మనదేరా, అనరానరా రేపిక మనదేరా. నీళ్ళు ఆంధ్రదేశమని నీవే తెలిపిన, నీ నామం ఇండియన్ అంటుంది చాటర. వినరా వినరా దేశం మనదేరా, అనరానరా రేపిక మనదేరా.
भारत रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन भी सलामी दे। तू सूरज हम तेरे उजाले, तुझसे जुदा नहीं होने वाले, आखिर तक हम सफर को संगेंगे। जो नस नस में है, हर बाजी फिर बस में है, इंतजार के हिंदों ना होंगे। सुजलाम सुफलाम वंदे शीतलाम, श्यामलाम वंदे मातरम। सुजलाम सुफलाम वंदे शीतलाम, श्यामलाम वंदे मातरम। ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందా? అద్భుతంగా నృత్య ప్రదర్శన చేసినటువంటి చిన్నారులకు గట్టిగా జయజయలు తెలియజేద్దాం. ఈ వయసు నుంచే దేశం పట్ల బాధ్యత కలిగి ఉండడం పిల్లలకి ఎంతైనా అవసరం. జెడ్పీహెచ్ఎస్ కోవూరు గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు 70 మంది ఈరోజు భారతదేశ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసినటువంటి పెహల్గామ్ అటాక్ ఆపరేషన్ సింధూర్ని చక్కటి ప్రదర్శన ఇచ్చారు. అందరికి కళ్ళ కట్టినట్టు చూపించినట్టు మీకు అందరికి అభినందనలు. తదుపరి ఎస్ఆర్కే నెక్స్ట్ జనరేషన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఇస్కాన్ సిటీ వారు గ్రౌండ్లోకి వచ్చేయాలి. కావాలి వాళ్ళకి కొంత టైం కావాలని చెప్పున్నారు కాబట్టి థర్డ్ ప్రదర్శన ముందుకు వస్తుంది. ఎస్ఆర్కే నెక్స్ట్ జనరేషన్ వచ్చేయండి. టీము హమ్ ఇండియా వాలే సాంగ్ తో ఎస్ఆర్కే నెక్స్ట్ జనరేషన్ ఇస్కాన్